ఓజీ రివ్యూ. మిగతా వాళ్ళ సంగతి నాకైతే తెలియదు, కానీ నేను సినిమా చూసిన తర్వాతే ఇవ్వాలని అయితే మీ ముందుకు వచ్చా. ముఖ్యంగా ఇప్పుడే సినిమా అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. చాలా క్లియర్గా సినిమాని నేను ఎలా అనుకున్నాను, అలాగే నాతో పాటు ఇంకా చూసిన వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుని మరీ చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా నాకు కావచ్చు, నేను చూస్తూ నాతో పాటు అక్కడ చూసిన వాళ్ళందరితో కూడా నేను మాట్లాడి నాకన్నా వాళ్ళకి ఏమన్నా ఇంకా బాగుందా బాలేదా అనే అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని మరీ చెప్తాను. అయితే ఓజస్ గంభీర తన కథని తనే స్టార్ట్ చేసుకుని తన కథని తనే ఎండ్ చేసుకునేంత వరకు కూడా ఈ స్టోరీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో నడిపించాడని చెప్పాలి. ఒక హై ఎనర్జెటిక్ యాక్షన్ సినిమా అయితే కనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు ఎలాంటి సినిమా అయితే పడకూడదు అని చెప్పి చాలామంది ఆయన ప్రత్యర్థులు కోరుకున్నారో అలాంటి సినిమా పడిపోయింది. పవన్ కళ్యాణ్ గారి స్టామినాని, ఆయన రేంజ్కి పర్ఫెక్ట్ సినిమా అని చెప్పాలి. ఇప్పటి వరకు చాలామంది యాక్షన్ సినిమాలు చూసాం, చాలామంది డైరెక్టర్లు చూసాం, కానీ సుజిత్ నిజంగా నాకు తెలిసి ఇంత హై ప్రెజర్ని ఒక పక్క సాహో మనం చూసాం, ఒక ప్రభాస్ గారిని ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన మన ప్రభాస్ గారిని ఆ రేంజ్లో మనం చూపించడానికి సుజిత్ ఎలా టెన్షన్ పడ్డాడో నాకైతే అర్థం కాల. మళ్ళీ ఇంకొక పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అంత హై రేంజ్లో ఉన్నటువంటి హీరోని మళ్ళీ హ్యాండిల్ చేయటం అంటే నిజంగా మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఎక్కడా కూడా సినిమా లో అనిపించినటువంటి సందర్భం లేదు. యాక్షన్ 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 ఎక్కడ చూసినా సరే గూస్ బంప్స్ వచ్చేటువంటి సీన్స్. ఎస్పెషల్లీ ఆయన స్టార్టింగ్ ఆయన పరిచయం అవుతున్నప్పుడు అక్కడ జపాన్లో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ముంబై వస్తుంది. ముంబైలో జరిగేటువంటి స్టోరీకి అసలు బ్యాక్గ్రౌండ్స్ ఇంకొకటి తమనైతే అల్టిమేట్గా ఇచ్చాడని చెప్పాలి. నిజంగా బద్దలేసిపోయినాయి థియేటర్లో కూడా, తగలడిపోతాయేమో అన్నంత బీజిఎం ఇచ్చాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకి ఇలాంటి బీజిఎంని ఇప్పటి వరకు చూడలేదనే చెప్పాలి. అసలు సుజిత్ టేకింగ్, అసలు విజువల్స్, అసలు ఎలా రాసుకున్నాడో ఆ స్టోరీని నిజంగా మెంటల్ ఎక్కిపోయింది. ఇంత నీట్గా కన్వే చేస్తూ ఇంత హై లెవెల్లో ఉండేటువంటి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ని తను ట్యాకిల్ చేసిన విధానం మాత్రం అల్టిమేట్ అని చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారికి కరాటే కావచ్చు, కుంగ్ఫూ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి వాటి మీద చాలా పట్టు ఉంటుంది. అవన్నీ అలాగే జపనీస్కి సంబంధించినటువంటి ఆ బ్యాక్ డ్రాపు అవన్నీ ఇక్కడ ఉపయోగపడతాం. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకొకళ్ళు ఎవరూ చేయలేరేమో అన్నంతగా ఇమిడిపోయారని చెప్పాలి. అవుట్ అండ్ అవుట్ ఆయన యాక్షన్ చూస్తే అల్టిమేట్ అని చెప్పాలి. ఆయన జస్ట్ ఆ కట్అవుట్ కనిపిస్తుంటేనే చాలు అనిపించుకునే పరిస్థితుల్లో గత సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకున్నాడు. పైగా కొన్ని కరాటే ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించినటువంటి ఫోజెస్ ఏదైతే ఉంటాయో భంగిమలు అవన్నీ పర్ఫెక్ట్గా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితేనే చేస్తాడేమో అనుకునేంత రేంజ్లో కనిపించాయి. ఇకపోతే స్టార్టింగ్ ఒక సత్యదాదాకి వెనకాల ఒక శక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉండి నడిపించేటువంటి సీన్స్, ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా, ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ, ఆ తర్వాత మళ్ళీ యాక్షన్, ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేటప్పటికే అసలు బద్దలైపోతుందిరా బాబో, ఇంత యాక్షన్ ఏంటి అనుకునే టైంకి ఇంటర్వెల్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నాడు, మళ్ళీ తిరిగి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఆయన ఫ్యామిలీ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి మళ్ళీ ముంబైకి రావాల్సిన పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఓమి అనే ఒక విలన్, ఒక స్టైలిష్ విలన్ని మనం చూపించాడు నిజంగా ఇమ్రాన్ హష్మీతో. నిజంగా ఒక క్లాస్ విలన్ని ఈసారి పరిచయం చేశాడు అనాలి. ఇంత క్లాస్గా కూడా విలన్ని మనకి చూపించచ్చా? అసలు విలన్ ఓమియే అని చాలామంది అనుకుంటారు. ట్విస్ట్ అక్కడే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ చెప్పాలంటే ఇంటర్వెల్ అయిపోయింది, మళ్ళీ వెంటనే రావటమే అస్సలు నిజంగా చెప్తున్నాను కదా, ఆ ఒక్క సీన్ చాలు సినిమా మొత్తానికి. పోలీస్ స్టేషన్ సీన్ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఆ పోలీస్ స్టేషన్ సీన్ నిజంగా ఉంటుంది, మెంటల్ ఎక్కిపోద్ది అసలు. బాబా ఏం యాక్షను, ఏం డైలాగ్స్, ఇస్సలు అబ్బాబ్బా ఏ రేంజ్లో తీశాడో ఆ రేంజ్లో తీశాడు. ఇకపోతే ఆ తర్వాత నుంచి ఓమి దగ్గరికి వెళ్ళి ఓమికి వార్నింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళ తమ్ముడిని
చంపే సీన్ ఉంటుంది. వామ్మో శివతాండం అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారిని. అల్టిమేట్ అంటే మీకు ఇంకొక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కూడా ఉంటాయి. చాలా క్లియర్గా సాహోకి లింక్ కలిపారు. సాహో అని చెప్పి సాహో చిన్నపిల్లోడి క్యారెక్టర్ని దీంట్లో ఇంట్రడక్షన్ చేస్తూ జాకీ ఫ్రెష్ వచ్చినటువంటి సీన్ని దీంట్లో కలిపారు. అంటే 80s జరిగినటువంటి స్టోరీకి సాహో వాళ్ళ నాన్నగారి కాలంలో ఉండేటువంటి స్టోరీని అటాచ్ చేశారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ మధ్యలో జానీ అని ఒక క్యారెక్టర్ వస్తుంది. మనకు తెలుసుగా జానీ అంటే ఎలా ఉంటుందో, జానీలో ఉండే మ్యూజిక్, ఆ రిథము అంతా కూడా ఆ సాంగ్ దద్దరిల్లిపోద్దంటే ఆ సీన్ వచ్చినప్పుడు మీరు ఊహించరు. ఒక యాక్షన్ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లో అంత హై ఎనర్జెటిక్గా ఉండే ఒక యాక్షన్ సీన్స్కి జానీని తీసుకొచ్చి పెడితే బా అసలు నిజంగా థాటే ఎలా వచ్చిందో నాకు అర్థం కాలం. అది సుజిత్ దాట లేదా తమన్ గారి తాట పవన్ కళ్యాణ్ గారి తాట నాకైతే తెలియదు, కానీ పిచ్చి లేచిపోయింది. ఆ తర్వాత క్లైమాక్స్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆయన చిన్నప్పుడు జపనీస్ వచ్చేసి జపాన్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇదంతా ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే మళ్ళీ ఆయన జపాన్ ఎందుకు వెళ్ళాడు, అసలు అక్కడ ఏం జరిగింది, ఇక్కడ వరకు వెళ్ళేటప్పటికి అసలు ఒక మంచి ట్విస్ట్. ఫ్లాష్ బ్యాక్లో పవన్ కళ్యాణ్ గారిని మొత్తం క్లోజ్ చేసేసాను, ఆయన క్యారెక్టర్ ఇంకా ఇక్కడతో అయిపోయింది అనుకునే టయానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్తో ఉండే ఎంట్రీ పిచ్చి లేసిపోద్ది అంతే. అసలు సిసలైన ఒక మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది స్టోరీని, అక్కడ ఎండ్ ఇచ్చేస్తున్నాడు. ఇకపోతే పార్ట్ 2 కూడా 100% తీసుకువెళ్ళి చాలా క్లియర్గా లింక్ ఇచ్చి వదిలేశారు. ఆ సినిమా ఎలా ఉంటుందో ఏంటో ఈ సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. నాకు తెలిసి చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ సినిమా పడింది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు సరైన సినిమా పడక అలా ఇలా యావరేజ్ లేదా సూపర్ హిట్ అయినటువంటి సినిమాలు చూసాం, కానీ బ్లాక్ బస్టర్ కొడితే ఎలా ఉంటుందో ఈసారి చూడబోతున్నాం. నాకు తెలిసి రికార్డులన్నీ తగలబెట్టుకోవడం, అందులో ఎటువంటి సందేహం లేదు.